సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 531వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము మరొక అంశాన్ని మనం చర్చించుకుందామండి. ప్రతి ఒక్కరూ నా కోరిక ఏంటంటే 500 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాము. భగవద్గీత రహస్యాలు, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క సత్యమైన సంపూర్ణమైన పరిచయం మనకి అర్థం కావాలండి. లేకుండా ఉంటే ఈ యొక్క ప్రాజెక్ట్ లక్ష్యము నెరవేరినట్టేనండి. ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం, భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా భగవంతుడితో మనం కనెక్ట్ కాలేకపోతున్నాము అంటే మీరు ఆలోచించండి, కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని. ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక విషయము, భగవంతుడు ఒక్కడే అన్న తెలుసుకోవడానికి మీకు ఏంటంటే, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను మనసు ద్వారా స్మృతి చెయ్యి అంటున్నాడు. మనా భవ. చాలా శ్లోకాలు, సుమారు 26 శ్లోకాల లిస్ట్ ఉంది నా దగ్గర. నీ కనెక్షన్ అనేది నాతోని మనసు ద్వారా జరగాలి. అంటే అది సూక్ష్మంగా మన సంబంధాన్ని సూక్ష్మంగా ఏర్పరచుకోమంటున్నాడు. ఎందుకంటే స్థూలంగా మనం ఇప్పటి వరకు స్థూలంగా ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఆ సంబంధము కుదరలేదు. ఎందువలన కుదరలేదు అంటే భగవంతుడు స్థూలము కాదు. భగవంతుడు స్థూలము కాదు, భగవంతుడు సూక్ష్మము. అంటే ఈ రెండు భౌతిక చర్మ నేత్రాల ద్వారా చూడలేనటువంటి స్వరూపము. 11వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తాడు, నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అంటాడు. దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అంటాడు. నేను యోగనేత్రాన్ని, దివ్యనేత్రాన్ని ఇస్తున్నాను. దాని ద్వారా, యోగము ద్వారా నాతోని సంబంధాన్ని జోడించుకోనైనా దివ్యనేత్రం ఓపెన్ అయిందంటే నువ్వు ఆత్మ జ్యోతి వెలిగించుకున్నవాడి అవుతావు. ఆత్మ పరమాత్మ కలుస్తుంది, దానిని యోగం అంటారు. అందుకనే చాలా శ్లోకాలు, ఎక్కడ కూడా ఏ ఒక్క శ్లోకంలో కూడా నువ్వు శరీరం ద్వారా నన్ను కలవచ్చు అని చెప్పి ఎక్కడ లేదండి. గీతలోనే కాదు, గీత సర్వశాస్త్రమై శిరోమణి, గీత పిల్లలైనటువంటి మిగతా శాస్త్రాల్లో కూడా ఎక్కడ లేదండి. భగవంతుడు ఒక్కడే. అటువంటి విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది, భక్తుల్లో ఉంది. అర్థమై ఎవరికి వాడు త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం కదా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను మనసు ద్వారా గుర్తు చేయండి అని చాలా శ్లోకాలు. ఉదాహరణకి, మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. భక్తి యోగము 12వ అధ్యాయంలోని 14వ శ్లోకము. అర్థమైందండి? ఏమన్నారండి? మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. మనోబుద్ధి అంటే ఏంటి? సూక్ష్మం కదా. మీరు కళ్ళు చూపిస్తారు, చెవులు చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు, ముక్కు చూపిస్తారు, మోకాళ్ళు చూపిస్తారు. మనసు చూపించండి, బుద్ధిని చూపించండి అంటే చూపించలేరు. అది సూక్ష్మము. అది ఆత్మలోని మనసు అనేది ఆలోచన శక్తి, బుద్ధి అనేది నిర్ణయ శక్తి. దానికి అనుగుణంగా మన సంస్కారాలు ఫార్మ్ అవుతాయి. ఇవన్నీ సూక్ష్మం. అర్థమైందండి? తర్వాత తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు. నిరంతరం అన్న పదం వచ్చింది అక్కడ. చూడండి, ఇంకొకటి సర్వేషు కాలేషు అని అన్నాడు. అర్థమైందండి? మయ్యావేశ్య మనోయేమాం అన్నాడు. మయి ఆవేశ్య మనోయేమాని, నా మీదనే నిత్యయుక్త ఉపాసతే అంటాడు. అర్థమైందండి? ఆ విధంగా భగవంతుడు నన్ను మనసు ద్వారా గుర్తు చేయండి, నన్ను స్మృతి చెయ్యండి అంటాడు. ఆఖరిలో అర్జునుడు కూడా నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటాడు. నాకు ఈ దేహం మీద నష్టం పోయింది, నాకు స్మృతి కలిగింది, నీ మాట వింటాను అంటాడు. ఇవన్నీ మీకు ఏమర్థం అవుతుంది? ఈ భగవంతుడు చెప్పినటువంటి మాటలు కదా. ఇప్పుడు లౌకికంలో, భౌతికంలో దేహదారులు ఎవరైనా మీకు ఇలా చెప్పారా, నన్ను గుర్తు చేయండి, నన్ను గుర్తు చేయండి అని? ఇప్పుడు మన ఇంట్లో మన కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎప్పుడైనా మనల్ని అంటున్నారా, మీరు నన్ను గుర్తు చేయండి అని? లేకుండా ఉంటే దేవీ దేవతలు అన్నారా ఎక్కడైనా?
మీరు నన్ను మనసు ద్వారా గుర్తు చేయండి అని అన్నారా? లేకపోతే సాధువులు సంతులు ఋషులు మునులు అన్నారా? లేదా ధర్మస్థాపకులు ఎక్కడైనా ఏదైనా వాళ్ళ మన శాస్త్రాలు ధార్మిక రంగంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఏదైనా ఒక్క శాస్త్రంలో చూపించండి, ఎక్కడైనా ఒక ఎవిడెన్స్ చూపించండి, మమ్మల్ని మీరు మనసు ద్వారా గుర్తు చేయండి అని చెప్పి ఎవరు అనలేదు. మనసు ద్వారా గుర్తు చేయండి అని ఇప్పటికొచ్చి ప్రపంచంలో ఎవరు అనలేదు. భౌతికంలో మీ తల్లిదండ్రులు అనలేదు, దేవి దేవతలు దేహదారులైన 33 కోట్ల దేవీ దేవతలు అనలేదు, అనేక ధర్మాలను స్థాపించిన ధర్మస్థాపకులు చెప్పలేదు. అదేవిధంగా కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు సంతులు ఋషులు మునులు మమ్మల్ని మనసు ద్వారా గుర్తు చేయండి అనలేదు. అర్థమైందండి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ భగవంతుడు వేరే, మనసు ద్వారా గుర్తు చేయమంటున్నాడు. అర్థమైందండి. మయ్యేవ మన ఆధస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఇది భక్తి యోగం 12వ అధ్యాయంలో 8వ శ్లోకం అండి. నీవు మనసు బుద్ధి నా మీద పెట్టు, మనసు నా మీద పెట్టు, బుద్ధి నా మీద పెట్టు, అప్పుడు నన్ను చేరుకుంటావు, నాతో కనెక్షన్ ఏర్పడుతుంది, నాతో సంబంధాన్ని జోడించుకుంటావు. అర్థమైందండి. ఇది ముఖ్యమైన విషయం. ఇటువంటి విశ్లేషణ మనము ధార్మికంలో ఏమి చేయలేము. ఎందుకంటే ధార్మికంలో బుద్ధి నేత్రాన్ని తెరుచుకోం కాబట్టి ఎక్కడ చర్చ జరగదు, డిబేట్ అనేది ఈ విధంగా జరగదు. ఆధ్యాత్మిక చింతనలో ఆత్మనేత్రం తెరుచుకుంటుంది కాబట్టి విశ్వాత్మలందరూ ఒకే తండ్రి పిల్లలు అన్న ఒక సత్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఆ విధంగా ఈ విశ్లేషణ చేసుకుంటే ఒక ఒక తండ్రి ఉన్నాడు, నన్ను మనసు ద్వారా గుర్తు చేయమంటున్నాడు. ఎవరు ఆ తండ్రి, ఎక్కడున్నాడు అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ, వారే ఈశ్వరుడు. ఇదన్నమాట విషయం. ఇప్పుడు ఇక్కడ ఈ చర్చకి మనం ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు మనం కఠోపనిషత్తు చర్చించుకుంటున్నామండి. అద్భుతమైనటువంటి కఠోపనిషత్తులో మొదటి అధ్యాయం మొదటి వల్లి 29 మంత్రాలు మనం పూర్తి చేసుకోబోతున్నామండి. తర్వాత రెండవ వల్లిలోకి వెళతాము, 1.2.లోకి వెళతాము త్వరలోనే. ఇప్పుడు 29 మంత్రాల్లో ఇప్పటికొచ్చి కఠోపనిషత్తు చదువుకున్న వాళ్ళని అడగండి, ఏమిటయ్యా నా జీవితాన్ని పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా కఠోపనిషత్తు అంటే? లేదని మన గురించి కాదండి. ఎవరో ఒక నచికేతులను ఉన్నాడు, ఎవరో వాజస్రవసులను ఉన్నాడు, యమధర్మరాజుకి వీళ్ళందరికీ సంభాషణ జరిగిందండి. సో ఈ విధంగా చెప్తారు తప్ప నీవే నాయన నచికేతుడివి, నీవు సత్యాన్ని కోరుకుంటున్నావు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లుగా పరమాత్మ ఏం చెప్పాడు? వేల కొలది జనులలో ఒకనొకడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. జ్ఞానసిద్ధి అంటే ఏంటి? భగవంతుణ్ణి పొందే జ్ఞానసిద్ధి. భగవంతుడి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళలో కూడా చివరికి ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడు, మాం వేత్తి తత్వత. 7వ అధ్యాయం 3వ శ్లోకం. 7వ అధ్యాయం 19వ శ్లోకం ఏం చెప్పింది? ఇది ఆఖరి జన్మ అని చెప్పింది. చూసారా ఎట్లా మనకి టైటన్ చేస్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు వర్తమాన సమయంలో 850 కోట్ల మందికి మాత్రమే నేను అందరికీ సంబంధించిన వాడిని 1861లో ఈశ్వర సర్వభూతానం అనేసి ఒక్కసారి ఎక్కడైనా అన్నాడా? ఫలానా ధర్మం వాళ్ళకి సంబంధించిన వాడిని అన్నాడు? ఒకడైనా అనలేదు. సో ఇక్కడ నచికేతుడు యమధర్మరాజుకి ఏమడిగాడు? ఆయన 3వ వరం కింద ఏమడిగాడు? నాకు ఆత్మజ్ఞానము కావాలి, మీరు ఏమి ఇచ్చినా నాకు అవసరం లేదన్నాడు. ఆ ధనము గురించి ప్రస్తావన వచ్చింది 1:1:24లో మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. నాకు ధనం అవసరం లేదు, ధనం అనేది సంతుష్టత ఇవ్వదు. అర్థం, ఎంత ధనవంతుడైనా ఈరోజు సంతుష్టిగా ఉన్నాడో చెప్పండి? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడు థియరీ తెలుసుకుంటే కాదండి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ రోజున ఎంతో ధనం ఉన్నవాళ్ళు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంకా ధనాన్ని పోగు చేసుకోవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అరే నాయన, ఈ జన్మకి సరిపోతుంది, ఈ జన్మనే కాదు, నా కొడుకులు, నా బిడ్డలు, నా మనవలు, ముని మనవలు, ఆ 4-5 జనరేషన్స్ వరకు కూడా తరగని ధనము నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైనా శరీరం విడిచిపెడతాను, పరమాత్మ యొక్క స్మృతి చేసుకుని సంస్కార పరివర్తన చేసుకుని నా జీవితాన్ని ఉద్ధరించుకుంటాను అని ఎక్కడైనా ఎవరైనా అనుకుంటున్నారు చెప్పండి? ఇదే కలియుగం యొక్క నీతి అన్నమాట. అర్థమైందండి? ఒక్కసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ముందుకు వెళదాము. కఠోపనిషత్తు 1.1.25 26 కూడా కలిపి. ఎందుకంటే 26 కొన్ని ఏమంటారు ఎడిషన్స్లో 26 లేదు. అర్థమైంది? అందుకని నేను 25, 26 ఆ విధంగా కలిపి చెప్తున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా ముందు దీని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే జాగ్రత్తగా వినండి. ఇది నచికేతుని వైరాగ్యము. చూసారా, నచికేతుడికి వైరాగ్యం కలిగింది, ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలిగింది. ఇప్పుడు మనమే నచికేతులం ఎవరం కాదండి.
ఏమిటి ప్రపంచం దిగజారిపోవడం ఏంటి? ఇంత భక్తి ప్రపత్తులతో ప్రపంచమంతా అద్భుతంగా భగవంతుడి కొరకు ప్రార్థన చేస్తుంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు ఎక్కడికి వెళ్ళినా అంతా బాగా ఎక్కడికి వెళ్ళినప్పుడు 45 కోట్ల మంది ఎంతోమంది మన ఇక్కడ కుంభమేళాలో స్నానాలు చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరిగినప్పుడు కాస్త మనకు ఒక ఆలోచన రాకూడదా? ఏమంటే ప్రపంచం మంచిగా అవ్వాలి కదా. ఎందుకండి ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ ఏంటి? యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరంగా ఈ రోజున. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి ఒక్కరు కూడా వారి ధర్మ గ్రంథాన్ని పూర్తిగా నమ్ముకుని ఉన్నారు. సర్వ ధర్మ గ్రంథాలు ఒక్క పరమాత్మ చెప్పినటువంటి గీతా గ్రంథానికి బిడ్డలే. సర్వశాస్త్రమై శిరోమణి అంటే అలాంటప్పుడు భగవంతుడికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు? అందరూ భగవంతుడి సంతానం అన్న సంగతి మన బుద్ధిలోంచి ఎగిరిపోయిందండి. ఎవరి భగవంతుడు వారు, ఎవరి గాడ్ వారు అని అనుకుంటున్నారు తప్ప ఆ విధంగా ఇప్పుడు ఈ విధంగా సంసారం అంతా ప్రతిరోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నది. అందుకనే నచికేతుడు అనేటువంటి మనం ఉన్నారు. మన 850 కోట్లలో 33 కోట్ల మంది నచికేతులు ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ వారి పురుషార్థానుసారంగా సత్యయుగంలో 3 కోట్ల మంది వస్తారు, 30 కోట్ల మంది త్రేతాయుగంలో వస్తారు. వాళ్ళు ఆత్మజ్ఞానం కోరుకునే వాళ్ళు అన్నమాట. నేను సత్యత కావాలి నాకు అనుకునేటువంటి వాళ్ళు ఒక 5% అనుకోండి. 1:1:25-26 ఇది నచికేతుని వైరాగ్యము అత్యున్నత స్థాయికి చేరినప్పుడు చెప్పిన మంత్రము అన్నాడు. ఒక్కసారి మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. శోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితం అల్పమేవ. చూసారా, జీవితం అల్పమేవ తవైవ వాహాస్తవ నృత్య గీత. ఇది శ్లోకం అండి, మంత్రము. నచికేతుడు యమునితో ఇలా అంటున్నాడు. ఇది మీనింగ్ అనమాట. మీనింగ్ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. తర్వాత అందులో లోతైన తత్వంలోకి వెళదాం. నచికేతుడు యమునితో ఇలా అంటున్నాడు. ఓ మృత్యుదేవా, ఈ భోగాలు అన్నీ నశ్వరమైనవి. అంటే మూడవ నేత్రం స్పష్టంగా తెరుచుకున్న వ్యక్తి యొక్క ఆలోచనలు. ఇవి రేపటికి ఉండవు. ఏ క్షణమైనా, చూసారా, ఏ క్షణమైనా ఉన్న పడంగా పోయాడు అంటారు. అరే నిన్న సాయంకాలం పార్టీలో కలుసుకున్నామండి అంటే రాత్రికి రాత్రి గుండెపోటు వచ్చిపోయాడంటారు. ఒక క్షణం సరిపోతుంది అన్నమాట పోవడానికి. అదేమన్నా ఎవరికైనా నోటీస్ వస్తుందా ప్రపంచంలో? అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాళ్ళకి నోటీసులు లేవు, మనలాంటి వాళ్ళకి వస్తుంది చెప్పండి? ఎక్కడ నోటీస్ రాదండి. ఉన్న పళంగా అయిపోతుంది, ఆ పాత్ర పూర్తి అయిపోతుంది, టక్మని వెళ్ళిపోతాడు. అందుకని ఇవి రేపటికి ఉండవు. ఇవి మనిషి ఇంద్రియాల శక్తిని తగ్గిస్తాయి. ఏమిటండి చూసారా, ఈ భోగభాగ్యాలు, భోగం అంటే ఏంటి? ఇంద్రియాల శక్తి తగ్గిస్తాయి. అంటే ఇంద్రియ సుఖాలు అన్నమాట. నిరంతరం ఇంద్రియాలని వాడుకుంటూ ఉంటే ఇంద్రియాలను మనం ఏం చేయాలి? ఇంద్రియాలని భగవంతుడిని దర్శించడం కోసం వాడుకోవాలి. కళ్ళు భగవంతుడిని చూడాలి, చెవులు భగవంతుడి మాటలు వినాలి, నోరు భగవంతుడి మాటలే చెప్పాలి. అర్థమైందండి? కాళ్ళు భగవంతుడి దగ్గరికి ఉన్న స్థానాన్ని తీసుకుని వెళ్ళాలి, చేతులు ఆ విధంగా భగవంతుని కార్యంలో ఉపయోగించాలి. ఇది కదా. కానీ ఏం చేస్తున్నాం మనము? దైహిక సుఖాలని, ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబట్టే దైహిక సుఖాల కోసం జీవితాన్ని పణంగా పెట్టుకొని ఆ విధంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అర్థమైందండి? జీవిస్తున్నాం అని కూడా అనకూడదండి. జీవిస్తున్నాం అనకూడదు, గడుపుతున్నాం. వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్, నాట్ లివింగ్ అవర్ లైఫ్ అన్నాడు ఎవరో పెద్ద మనిషి చాలా చక్కగాను. అందుకని ఈ భోగైశ్వర్యాలు, ఈ భోగాలు అన్ని నశ్వరమైనవి. ఇవి రేపటికి ఉండవు. ఇవి మనిషి ఇంద్రియాల శక్తిని తగ్గిస్తాయి. అంతేకాదు మనిషి జీవితమే చాలా చిన్నది. చూసారా, 100 సంవత్సరాలు భగవంతుడు మనకు ఆయుష్ ఇస్తే ఎంతమంది 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు ఆలోచించండి. ఎంతమంది బ్రతుకుతున్నారు? కొద్ది మంది మాత్రమే, 1% కూడా ఉండరు. 100% భగవంతుడు ఆయుష్ అందరికీ 100 సంవత్సరాలు ఇచ్చాడు. గుండె 100 సంవత్సరాలు కొట్టుకుంటుంది. అర్థమైంది? మన అవయవాలన్నీ కూడా 100 సంవత్సరాలు పనిచేసే విధంగా తయారు చేశాడు. అర్థమైందండి? అంతే. ఇవి మనిషి ఇంద్రియాల శక్తిని తగ్గిస్తాయి. అంతేకాదు మనిషి జీవితమే చాలా చిన్నది. కాబట్టి అక్కడ యమధర్మరాజు ఏం ఆఫర్ చేస్తున్నాడో తెలుసండి? నీకు రథాలు ఇస్తాను, అద్భుతమైనటువంటి దేవకన్యలను ఇస్తాను, వాళ్ళు మంచిగా నృత్యాలు చేసి నీకు ఆనందాన్ని కలిగిస్తారు, సంగీత వాయిద్య కళాకారులను ఇస్తాను, వాళ్ళంతా నీకు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇవన్నీ ఇస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసండి నచికేతుడు? ఈ జీవితమే చాలా చిన్నది కాబట్టి ఈ రథాలు, నృత్యాలు
గీతాలు, ఇవన్నీ నీవే ఉంచుకో అన్నాడు. ఇవన్నీ నీవే ఉంచుకో అన్నాడు. లోతైన తత్వం చూద్దామండి. ఈ మంత్రంలో 3 గొప్ప స్పష్టతలు ఉన్నాయి. 3 స్పష్టతలు, గొప్ప స్పష్టతలు అంట. ఒకటి, భోగాల నశ్వరత్వము. ఏవైతే భోగభాగ్యాలు అనుకుంటున్నామో దానికోసం మనము జీవితం అంతా పణంగా పెట్టుకున్నామో అది నశ్వరత్వము. అంటే టెంపరరీ, శాశ్వతంగా నీకు ఆనందాన్ని కలిగించవు, శాశ్వతంగా నీవు ఆంతరిక శక్తిశాలిగా ఉండలేవు, శాంతిగా ఉండలేవు. ఎప్పుడు అప్ అండ్ డౌన్, ఎవడైనా ఏదైనా మాట అంటే కయ్యమని అరుస్తావు. అందుకని నశ్వరత్వం, భోగాల నశ్వరత్వము. శోభావ అంటే ఏంటి? ఇవి రేపటికి ఉండవు అన్నాడు. అనిత్యము, తాత్కాలికము. రెండవది, ఇంద్రియాల దుర్బలత, జరయంతి తేజ అన్నాడు. ఈ పదాలు జరయంతి తేజ అంటే భోగాలు ఇంద్రియ శక్తిని తగ్గిస్తాయి. ఇంద్రియ శక్తి తగ్గిస్తాయి, చివరికి ముసలివాడు అయిపోతావు, టక్మని వెళ్ళిపోతావు. వెళ్ళాలి, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మీరు అనుకుంటే అప్పుడు యమధర్మరాజు మీ ఆయుష్ని పెంచుతాడంట. అర్థమైందండి? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానంటే లాక్కొని వెళ్ళిపోతాడండి. చూసారా? అందుకనే నిశ్చింతగా ఈ క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి స్థితిలో మీరు రావాలన్నమాట. భోగాలు ఇంద్రియ శక్తిని తగ్గిస్తాయి జరయంతి తేజ, శక్తి క్షీణిస్తుంది అన్నాడు. మూడవది, జీవితము అల్పము అన్నాడు. మొదట ఏమన్నాడండి? భోగాల నశ్వరత్వం అన్నాడు. రెండవది, ఇంద్రియాల దుర్బలత అన్నాడు. మూడవది, జీవితం అల్పము అన్నాడు. ఇందులో పదాలు ఏమిటి? జీవితం అల్పమేవా అన్నాడు. సమయము చాలా తక్కువ. ఇప్పుడు గీతలో ఏం చెప్తుంది? లాస్ట్ స్టేజ్కి చేరుకున్నారయ్యా. అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అన్నాడు. ఎలాగా చనిపోయినప్పుడు మీ మానసిక స్థితి ఎలాగుండాలి అనేది భగవద్గీతలో చర్చించడం 11 శ్లోకాలు ఉన్నాయండి. శక్నోతి హైవయ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నాడు. చూసారా? శరీర విమోక్షణాత్ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైవాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి అన్నాడు. చూసారా? అక్కడ స్థిత్వాస్యాం అంతకాలేపి అని వచ్చింది. చూసారా? అర్థమైందండి? ఆ విధంగా భగవంతుడు ఎండింగ్ కూడా నువ్వు చాలా హ్యాపీగా ఉండాలిరా అని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన జ్ఞానం ద్వారా చెప్తున్నాడు అనమాట. శక్తి క్షీణిస్తూ జీవితం అల్పమేవ, సమయము చాలా తక్కువ, దానిని వ్యర్థము చేయకూడదు. అర్థమైందండి? తర్వాత సారాంశము. ఈ మంత్రము ఏం చెబుతోంది మనకి? భోగాలు తాత్కాలికము, అవి శక్తిని తగ్గిస్తాయి, జీవితము చిన్నది. 3 విషయాలు చెప్తున్నాయి. భోగాలు తాత్కాలికము, అవి శక్తిని తగ్గిస్తాయి, జీవితము స్వల్పము, అల్పము, చిన్నది. సత్యాన్వేషణకే ఉపయోగించాలి. అర్థమైందండి? సత్యాన్వేషణకే జీవితాన్ని ఉపయోగించాలంట. ఒక్క లైన్లో ఏం చెప్పాడు? నశ్వరమైన భోగాల కోసము జీవితాన్ని వృధా చేయకూడదు. నశ్వరమైన భోగాల కోసము జీవితాన్ని వృధా చేయకూడదు. ఇంద్రియ సుఖాలు నశ్వరమైనవి, జీవితము కూడా చిన్నదే. కాబట్టి భోగాలను నచికేతుడు తిరస్కరిస్తున్నాడు. అర్థమైందండి? ఇది 1:1:25, 26, 27. ఇప్పుడు మనం 27కి వెళ్తున్నాం. 27, 28, 29 ఇంకా 3 మంత్రాలు మనం చెప్పుకుంటే ఈ 29, ఈ 1వ అధ్యాయం 1వ వల్లిలో 29 మంత్రాలు మనం పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇప్పుడు 1:1:27 మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది కూడా యముడు నచికేతుని పరీక్షించే సమయములో చెప్పిన శక్తివంతమైన మంత్రము. ఇది కూడా యముడు నచికేతుని పరీక్షించే, ఇదంతా నచికేతుని పరీక్షిస్తున్నాడు. నీకు రథాలు ఇస్తాను, అద్భుతమైనటువంటి నృత్యకారులను ఇస్తాను, అవి వాయిద్య బృందాన్ని ఇస్తాను, సంగీతాన్ని వినిపించేటువంటి వాళ్ళని ఇస్తాను, ఎంజాయ్ చేయి లైఫ్ని అని యమధర్మరాజు ఏం చేస్తున్నాడు? నచికేతుడికి ఆశ పెడుతున్నాడు. లొంగుతాడా లేదా పరీక్షిస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఒక్కసారి 1:1:27 చూడండి. శతాయుష పుత్రపౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్
హస్తి హిరణ్యమశ్వాన్ భూమేర్మహదాయతం భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి. నీ కోరుకునే అన్ని ఇస్తానంటున్నాడు. చూడండి, అంత ఈజీగా దొరకదండి. స్వర్గం అంటే ఊరికే దొరికిపోతుందా? మంచిగా ఆత్మజ్ఞానం, పరమాత్మజ్ఞానం, సంస్కార పరివర్తన, స్వర్గంలో శ్రేష్టమైన ప్రాప్తులు టకమని దొరకవండి. మనం ఏమి చేయక్కర్లేదు కదా. ఏమి చేయకుండా అన్నీ నాకు కావాలి. ఏమో గురువుగారు నాకు మంత్రం ఇచ్చారండి, ఆ మంత్రాన్ని ప్రతిరోజు పడుకునే ముందర చదువుకోమన్నారు. దానివల్ల అవుతుందా? ఎంత అంధవిశ్వాసం చూడండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. దేహము ద్వారా గుర్తుపెట్టుకోండి. దైహికంగా మీరు ఏమైనా చేసుకోండి, గొప్ప గొప్ప కోట్లు ఖర్చు పెట్టుకొని గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు ఏమైనా చెయ్యండి, ఆత్మ సంస్కరించబడదు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి దీని అర్థం చూడండి. యముడు నచికేతునితో ఇలా చెబుతున్నాడు, నీవు దీర్ఘాయుష్యులో జీవించు, నీకు దీర్ఘాయుష్యని ప్రసాదిస్తున్నాను. తర్వాత ఏం చెప్పాడు చూడండి, చాలా చెప్తాడు. 100 ఏళ్ళు ఆయుష్ పొందు, నీకు పుత్రులు పౌత్రులు, పౌత్రులు అంటే మనవలు, పుత్రులు పౌత్రులు సమృద్ధిగా కలుగుగాక. అనేక పశువులు, ఏనుగులు, బంగారము, గుర్రాలు, అన్ని సంపదలను కోరుకో. విస్తారమైన భూములను, రాజ్యాన్ని కూడా పొందు. నీవు ఎంత కాలము జీవించాలనుకుంటే అంతకాలము జీవించు. ఆ లాస్ట్లో అన్నాడు కదా, జీవ శరదు యావదిచ్ఛసి. నువ్వు ఎలా కోరుకుంటే అలా జీవించే విధంగా నీకు వరాన్ని ఇస్తున్నాను నాయనా. నువ్వు ఆత్మజ్ఞానం అడగొద్దు, ఈ వరాలన్నీ ఇస్తున్నాను. ఏ మనిషి కూడా వదులుకోలేడు. ఇంత గొప్ప వరాన్ని ఎవరన్నా వదులుకుంటాడో చెప్పండి? స్వయముగా భగవంతుడే ప్రత్యక్షమై మీకు వరాలు ఇవన్నీ ఇస్తానంటున్నాడు. కానీ నచికేతుడు ఏమంటున్నాడు ఒక్కసారి గమనిద్దాం. తర్వాత దీంట్లో ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఈ మంత్రంలో యముడు ఏం ఆఫర్ చేస్తున్నాడు? ఒకటి ఆయుష్ని ఆఫర్ చేస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? శతాయుష దీర్ఘ జీవితం అని. శతాయుష అంటే ఏంటంటే 100 సంవత్సరాలు ఆయుష్. నిండు 100 ఏళ్ళు బ్రతకండి అని పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదిస్తారు చూసారు. ఎవరు అంటారా? ఎవరన్నా 30 సంవత్సరాలు బ్రతకవయ్యాని అంటారు? అనరు కదా. నిండు 100 ఏళ్ళు బ్రతకవయ్యా. ఈ నిండు అని ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రాల నుంచి వచ్చిందనమాట. శతాయుషు శతమానం భవతి, ఏదో సినిమా కూడా వచ్చింది. శతాయుష దీర్ఘ జీవితం. రెండోది ఏమంటున్నాడండి? కుటుంబ విస్తరణ. చక్కగా పుత్రులు పౌత్ర అన్నట్టు చూసారు, కుటుంబ విస్తరణ. పుత్ర పౌత్ర అనంటే సంతానము, వంశాభివృద్ధి, ఇది ఇస్తానంటున్నాడు. మూడవది అపార సంపద ఇస్తానంటున్నాడు. అపార సంపదలు ఏమున్నాయండి? పశువులు, ఏనుగులు, బంగారము, గుర్రాలు అంట. ఈ 4 ఇస్తా అంటున్నాడు. ఇది సంపద యొక్క ప్రతీకలు అన్నమాట. ఇవన్నీ కూడా సంపద యొక్క ప్రతీకలు. తర్వాత 4వది భౌతిక ఆధిపత్యం ఇస్తానంటున్నాడు. భౌతిక ఆధిపత్యం అంటే ఏంటి? భూమేర్మహదాయతనం. భూమేర్మహదాయతనం అంటే ఏంటి? రాజ్యం ఇస్తాను, అధికారం ఇస్తాను, రాజు పదవిలో పెడతాను. చూసారా ఎన్ని ప్రోద్బలాలు, ప్రలోభాలు. 5వది పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. పూర్తి స్వేచ్ఛ. ఎంత కాలం బ్రతకాలనుకుంటే అంతకాలం బ్రతుకు. ఏమన్నాడండి? యావదిచ్ఛసి అంటే ఎంతకాలము జీవించాలనుకుంటే అంతకాలము జీవించు. అర్థమైందండి? అందువలన దీని సారాంశం వెళ్దాం. ఈ మంత్రం ఏం చెప్తుంది మనకి? మాయ చూసారా? యమధర్మరాజు ఏం చేస్తున్నాడు? మాయని చూపిస్తున్నాడు అనమాట. ప్రలోభాలకు లొంగుతాడా? నచికేతుడు నిజంగా గట్టిగా ఉన్నాడా? ఆత్మజ్ఞానం కావాలి అంటున్నాడు, పరీక్ష పెడుతున్నానని చెప్పి ఇవన్నీ ఇస్తున్నాడు. సో మాయ మనిషికి అత్యున్నత స్థాయి భోగాలు, సంపద, శక్తి అన్నీ ఆఫర్ చేస్తుంది. అందుకని చూసారా, సడన్గా మనం ఏదో ఒక మెసేజ్ చూడాలనుకుంటాం, ఒక్కోసారి గంటల యూట్యూబ్లో గడిపేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మాయ అక్కడ లాగేస్తుంది అన్నమాట. దారిలో పడ్డాడు, ఇంకా ఈయన సమయాన్ని నేను తీసుకోవాలి, విల్లింగ్గా ఉన్నాడు అని చెప్పి మన సమయాన్ని, శక్తుల్ని లాగేస్తుంది, మన డబ్బును కూడా లాగేస్తుంది. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? మాయ మనిషికి అత్యున్నత స్థాయి భోగాలు, సంపద, శక్తి అన్నీ ఆఫర్ చేస్తుంది. కానీ ఇవన్నీ తాత్కాలికము. ఇవన్నీ తాత్కాలికమే, టెంపరీ. ఒక్క లైన్లో ఆయుష్, సంపద, అధికారం అంతా ఇచ్చిన సత్యాన్ని వెతికే ఆత్మకు అవి సరిపోవు. సత్యాన్ని వెతికే
ఆత్మకి అవి సరిపోవచ్చు. ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నాడండి భగవద్గీతలో భగవంతుడు. భగవద్గీతలో ఎన్నో 46 శ్లోకాలు ఉన్నాయి. అర్థమైంది. 13వ అధ్యాయం, 2వ అధ్యాయము, 15వ అధ్యాయంలో ఉన్నాయి ఆత్మ గురించి. అందుకని ఇదే విషయం ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్తున్నాడు? సత్యాన్ని వెతికే ఆత్మకు ఇవేవి సరిపోవంట, కంపారిజన్లోకి రావు. ఒక్క లైన్లో ఏంటంటున్నాడు? యముడు దీర్ఘాయుష్షు, సంపదలు, భోగాలు అన్నింటితో నచికేతుడిని ప్రలోభ పెడుతున్నాడు. అట్రాక్షన్స్ అన్నీ చూపిస్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో మనకు అట్రాక్షన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకు చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మంత్రంలోకి పెడుతున్నాము. 1:1:28. ఇదేంటి బ్రాకెట్లు ఏమిచ్చాడు? ఇది యముడు నచికేతుడిని అత్యున్నతంగా పరీక్షించే సందర్భములో చెప్పిన మంత్రము. అత్యున్నత స్థాయిలో పరీక్ష పెడుతున్నాడంట యమధర్మరాజు నచికేతుడిని. అత్యున్నతంగా పరీక్షించే సందర్భంలో చెప్పిన మంత్రం. ఒకసారి మంత్రాన్ని వినండి. ఏ ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాంశ్చందత ప్రార్థయస్వ ఇమా రామా సరథా సతూర్యా నహి దృశా లంభనీయా మనుష్యై. ఇది మంత్రం. ఉన్నది చదివేశాను. ఇప్పుడు దీని మీనింగ్లోకి వెళదాం. యముడు నచికేతునితో ఇలా చెబుతున్నాడు, ఇంకా కొనసాగిస్తున్నాడు యమధర్మరాజు నచికేతుడిని ప్రలోభ పెట్టడానికి. ఏం చెప్తున్నాడు? ఈ మానవ లోకములో దొరకడము చాలా కష్టమైన అన్ని రకాల కోరికలు, అన్ని రకాల భోగాలు, వాటన్నింటినీ నీవు నీ ఇష్టానికి అనుగుణంగా కోరుకో. చూసారా మాయ ఎట్లా వస్తుందో? చూసారా? ఈ పరీక్షలు లొంగిపోతాడు. కలియుగంలో ఉన్నటువంటి ప్రతి మనిషి లొంగిపోతాడు. అర్థమై ఎక్కడో దగ్గర 100కో 1,00,00,000 అన్నట్టుగా ఈ నచికేతుడు కానివ్వండి, అర్జునుడు కానివ్వండి, ప్రహ్లాదుడు కానివ్వండి, ఇటువంటి పాత్రలు కొన్ని ఈ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అనమాట. అటువంటి గ్రూప్కి వీళ్ళంతా రిప్రజెంటేటివ్స్ అనమాట. వాళ్ళు భగవంతుడే కావాలి, సత్యమే కావాలి, ఆత్మజ్ఞానమే కావాలి, భగవంతుడి డైరెక్ట్ వారసత్వం కావాలి, మాకి ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యే ఇటువంటి ఈ అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలు మాకు వద్దంటాడు. యముడు నచికేతునితో ఇలా చెబుతున్నాడు, ఈ మానవ లోకములో దొరకడము చాలా కష్టమైన, ఏమన్నాడు ఇక్కడ? చాలా కష్టమైన అన్ని రకాల కోరికలు, భోగాలు, వాటినన్నింటినీ నీవు నీ ఇష్టానికి అనుగుణంగా కోరుకో. నీకు కావలసిన సుఖాలను ఎంచుకో. ఈ సుందరమైన దేవాంగనులు, చూసారా? ఈ సుందరమైన దేవాంగనులు, రథాలు, సంగీత వాద్యాలతో కూడిన ఆనందాలన్నీ నీకు ఇస్తాను. ఇలాంటి భోగాలు సాధారణ మనుషులకు దొరకవు. ఇలాంటి భోగాలు సాధారణ మనుషులకు దొరకవు. లోతైన తత్వం అర్థం చేసుకోండి. ఈ యొక్క మంత్రం పూర్తి చేసుకుని మనం ఎపిసోడ్ పూర్తి చేసుకుందామండి 2 నిమిషాల్లో. ఈ మంత్రములో యమధర్మరాజు ఏం చెప్తున్నాడంటే 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నాయండి ఇందులో. మొదటిది, దుర్లభమైన భోగాలను ప్రలోభంగా చూపిస్తున్నాడు యమధర్మరాజు నచికేతుడికి. దుర్లభ కామాహ అన్నాడు. అందులో పదాలు సాధారణంగా అందరికీ లభించని సుఖాలు. ఇవన్నీ ఎక్కడ లభిస్తాయి? అందరికి లభిస్తాయి చెప్పండి? లభించవు. 2, సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నాడు. ఈ సర్వాన్ కామాన్ ప్రార్థయస్వ, నీకు కావలసినది ఏదైనా కోరుకో అన్నాడు. సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నాడు. 3వది, భోగాల శిఖరము చూపిస్తున్నాడు. అర్థమైందండి? భోగాల శిఖరం అంటే ఏంటి ఇక్కడ? ఇమా రామాహ సరథా సతూర్యాహ అంటే ఇంద్రియ సుఖాల పరాకాష్ట, హయ్యెస్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవాంగనలు ఇవన్నీ చెప్పాడు చూసారా? అది హయ్యెస్ట్ లెవెల్ పరాకాష్ట అనమాట. పరీక్ష స్వరూపం 4వది. పరీక్ష స్వరూపం ఏంటి? నహి దృశాల్ లంభనీయ మనుష్యై, ఇవి చాలా అరుదైనవి, అత్యంత ఆకర్షణీయమైన మాయ యొక్క పరీక్ష అంటున్నాడు. సారాంశము, ఈ మంత్రము చెబుతున్నది మాయ మనకు అత్యంత ఆకర్షణీయమైన సుఖాలను చూపిస్తుంది. నిజమైన సాధకుడు ఇక్కడే పరీక్షింపబడతాడు. నిజమైన సాధకుడు ఇక్కడే పరీక్షింపబడతాడు. ఒక్క లైన్లో, అత్యంత ఆకర్షణీయమైన భోగాల మధ్య కూడా సత్యాన్ని ఎంచుకోవడము, ఇదే నిజమైన ధైర్యము అన్నాడు. చూసారా ఏమన్నాడంటే? అత్యంత ఆకర్షణీయమైన భోగాల మధ్య సైతము సత్యాన్ని ఎంచుకోవడము, ఇదే నిజమైన ధైర్యము.
మనం ఇక్కడితో ఆపేద్దామండి. ఇంకొక మంత్రం మిగిలి ఉంది. దాన్ని సమర్థించే గీతా శ్లోకాలు, ఇతర ఉపనిషత్తు మంత్రాలు ఇవి చెప్పుకొని తదుపరి ప్రశ్న ఉత్తరాలని క్వశ్చన్ ఆన్సర్స్ కింద కూడా ఒక 6 7 తీసుకున్నాము. ఇది మన తదుపరి ఎపిసోడ్లో మనం పూర్తి చేసుకోబోతున్నామండి. అర్థమైందండి? ఈ యొక్క చర్చని ఇక్కడ ముగిద్దామండి. అంతవరకు సెలవు. తదుపరి మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.